పొద్దున్నే గుడ్ మార్నింగ్ అబ్బో. చిన్న కథ కాదే. ఇక్కడ చూడండి, జస్వంత్ థాడా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది జోధ్పూర్లోనే ఉంది. చూడ్డానికి బాగానే ఉంటుందంట. చూద్దాం, మీకు లోపల పోయి చూపిస్తా ఏం కథ ఏమని. చూడండి అబ్బా, స్టార్ట్ చేద్దామా ఇంకా. షాప్. ఈ ఫోటో అయితే మీకు నిన్న చూపించిన కదా, అదే అది. ఇక్కడ చూడండి, వ్యూ చూడండి ఎంత బాగుంది. అది కింద బ్లూ సిటీ. ఈ పంచదంతం నిన్న అయిపోయింది. దాని పక్కలోనే కొద్దిగా దూరంలో 2-3 కిలోమీటర్ దూరంలో ఈ జస్వంత్ థాడా అనేది ఉంది. ఇప్పుడు దాన్ని చూపిస్తాను మీకు మొత్తం. జస్వంత్ థాడాలో 50 రూపాయల టికెట్. ఈ జస్వంత్ థాడాలో ఇక్కడ చూడండి, పాండ్ బాగుంది, చిన్నగా బాగుంది. ఇది ఇంకా ఈ నెల పంచాయత్ పొద్దున్నే స్టార్ట్ చేసిరి. బాగుంది కదా. ఇక్కడ స్టెప్స్ గిఫ్ట్స్, చేపలు పైకి వచ్చినాయి, కనబడుతున్నాయా? ఈ దేవకొండలో ఏమేమి ఉంటాయని చెప్పి పక్షులని ఇట్లా ఫోటో పెట్టినారు చూడండి. డయాగ్రామ్ వేసే తనకలాడుతూ ఉంటాము. వీళ్ళు చూడు, అప్పట్లో వీళ్ళు ఇక్కడ రాళ్ళ మీద ఎంత బాగా చెక్కినారు. డయాగ్రామ్ కూడా ఫెయిల్ అయిపోతాయి, మంచి మంచి పిక్చర్స్ కూడా అంత బాగా వేసినారు వీళ్ళంతా. ఏం కదా. क्या सर, ये पूरी समाधि है? जसवंत थाड़ा मतलब समाधि है? अच्छा अच्छा। दिल्ली में क्या है, मतलब वो समाधि कहते हैं। हाँ, मारवाड़ी में थड़ा कहते हैं। हाँ, मारवाड़ी में थड़ा कहते हैं। थड़ा थड़ा मतलब थड़ा मतलब जो समझिए ना। हाँ 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 हाँ, थड़ा भाषा में बोलते हैं। अच्छा अच्छा अच्छा। ఇది థాడా అంటే సమాధులు అంటాపా. జస్వంత్ అనే రాజుది సమాధి అట్లయితే ఇది. ఓకే. సమాధులు చూసేకి వచ్చినాం, ఇంకేం పని చేస్తాం. సమాధులు కూడా ఓ ప్యాలెస్ కట్టినారు. వాకిళ్ళు చూడప్ప, అప్పట్లో వాకిళ్ళు గుగ్గిళ్ళు అనుకుంటారు. మెటుకులు చెడు మార్బుల్స్తో బాగా కట్టించారప్ప రాజస్థాన్లో. కట్టించడం, దాని మీద డిజైన్స్, మార్బుల్స్ మాత్రం ఎక్సలెంట్. దాని మీద పని అయితే బాగా చేస్తారు రాజస్థాన్ వాళ్ళు. ఈ కిటికీలు బాగుంటాయి, బాగా తీసినారు. చిన్నగా వచ్చి పావురాలు, కిటికీలు, ఈ మార్బుల్ పైన డిజైన్లు, ఇవి చూసే కదా వాళ్ళ. కొంచెం చిన్న హోల్లో నీళ్ళు పోయాక ఎంత గట్టిపోయిన రాయి మీద కానీ డిజైన్స్ ఎంత బాగా, చిన్న చిన్న డిజైన్స్ బాగా చేస్తారు. నేను ఒప్పుకోవచ్చు వీళ్ళకి. అంటే లోపలైతే ఇప్పుడు సమాధి అయితే ఉంది, ఆ సమాధి చూద్దాం లోపల ఏం కదా అని చెప్పి. లోపల కుర్చీలు వేసి దాని మీద ఫోటోలు పెట్టినారు.
ముందర సైడ్ నుంచి చూపిస్తాం. జూమ్ చేసి ఫోటోలు తీస్తాడు. వీడేందో వదులుతున్నాడు చూద్దాం. ఇది ఫ్రంట్ ఫేస్. లోపల పోయి మీకు చూపిస్తా. జస్ట్ 1 థాట్. ఇది ఎంట్రన్స్. లోపల అయితే మొత్తం ఫోటోలు ఉన్నాయి, సమాధులు అయితే లేవు. అంటే సమాధులు బయట ఉన్నాయి. ఓహో, రావుషియా అంట. రావ్ అస్థా, రావ్ రావ్ రాయపాల్, రావ్ ఖన్నహాపాల్. వీళ్ళు ఫోటోలు ఈ సమాధి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు పరిపాలించినారు, అంటే బతికినారు, ఏం కథ అని చెప్పి వీళ్ళ పంచాయతీ. మార్బుల్స్ అయితే బాగా ఎక్సలెంట్. తీర్లు కూడా వేయలేదు వీళ్ళు, సపోర్ట్ లేదు, ఏంది లేదు. బాగా గట్టి రాళ్ళ మీదనే బాగా కట్టినారు, స్టాండర్డ్. ఈ ఫోటోలు చూడండి, అప్పట్లో రాజులు. వాకిళ్ళు బాగున్నాయి, ముసలోడు కూర్చున్నాడు. అక్కడ ఈ కిటికీ అయితే బాగుందబ్బా, చిన్న కిటికీ, పుచ్చికి కిటికీ. ఇక్కడ రాజు ఉన్నట్టు. యా రాజబ్బాయి, రాజు చూసుకోండి. ట్రాన్స్పరెంట్ మార్బుల్ అంట. అంటే బయట షాడో ఉండే లోపల కనపడుతుంది చూడండి. అంటే ఎక్కువ గట్టి కూడా లేదు, అయినా ఇంత స్టాండర్డ్ ఉంది. ట్రాన్స్పరెంట్ మార్బుల్ అంటే రాయి గట్టిగా ఉంటుంది, కానీ రాయి ట్రాన్స్పరెంట్. చూడండి ఇక్కడ నేనేదో లైట్లు వేసినారు అనుకున్నాను, లైట్లు కాదు, ట్రాన్స్పరెంట్ అంటే. ఓకే, కుర్చీలు, చిన్న కుర్చీలు వేసి రాజులు. సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఏమైనా ఉండొచ్చు దీనికి. మీరు రాయి అయితే బాగా గట్టిగా ఉంది. రాజులు వాళ్ళ గురించి చదివే ఓపిక ఉంటే చదువుకోవచ్చు మీరు. అప్పట్లో అంతా మీసాలు, గడ్డాలు, పర్సనాలిటీ, హైట్, అట్లా రాజులనే ఉండేవాళ్ళు. చూడండి, అంటే మన సైడ్ ఉన్నట్లు లేవు. మన నార్మల్గా ఉంటుంది కదా, అట్లా కింద పండబెట్టడం, అట్లా వీళ్ళు నిలబెట్టి ఉన్నాయి. ఇక లోటస్, మొత్తం ఇదే పంచాయతీ. ఇంకా ఈ సమాధులు, ఆ చెట్లు,
చూడండి అబ్బా, కిటికీ దాని లోపల ఏమైనా కోవత్తులు ఏమన్నా అది దీపాలు ఏమైనా పెడతారనుకుంటా. ఈ సమాధులు అవన్నీ ఇవి రాజులు, అంటే రాజులు సమాధులు అని చెప్పి ఏమన్నా వెరైటీగా ఇట్లా నిలబెట్టి ఇట్లా చేసినారు. ఇవేం కొత్త పూలు ఉన్నట్టున్నాయి. సమాధులు సమాధులు, చెట్లు, రోడ్డు. జోధ్పూర్ క్లైమేట్ బాగుంటుందబ్బా. కూడా యాదవ్ రాజు సమాధిని చూసుకోవచ్చు చూడాలనుకుంటే. వీళ్ళు సమాధులు ఇట్లా పెట్టేసి పైన ఇట్లా 4 సైడ్ ఇట్లా కట్టేసి దాని ముందర చిన్న వాకిలు పెట్టేసి ఇట్లా కిటికీలాగా దాని లోపల ఏమైనా దీపాలు ఏమైనా వెలిగిస్తారు. దీపాలు ఏమైనా అదే పంచాయతీ. ఓకే, కొంపల్లో కూర్చోకుండా అట్లా చూడండి. ఇక చూడు ఖజూర్ కలిసేట ఇది. ఓహో, ఖజూర్ కా పేడే భాయ్. చూడండి అప్ప, చూడండి. చూసినారా, ఇక్కడ నార్మల్ సమాధులు ఉన్నాయి. నార్మల్ అంటే చిన్న రాజులు, పైనవన్నీ పెద్ద రాజులు, కిందవన్నీ చిన్న రాజులు సమాధులు చూసుకోవచ్చు. లాస్ట్ వీడియో అప్ప ఇది మొత్తం. ఇక్కడ ఈ సమాధుల దగ్గర అంతా ఇప్పుడు రిస్ట్రిక్షన్ అంట, పోకూడదంట. చూడండి పక్క అయితే వచ్చేది వెళ్తుంది.